స్మార్ట్ ఫోన్ ఉపయోగించాలంటే దాదాపు అన్ని యాప్స్కు ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఇక వాట్సాప్ ఇంటర్నెట్ లేకుంటే ఫైల్స్ డౌన్లోడ్ చేయలేం, మెసేజెస్ కూడా చూడలేం. అయితే ఈ పరిస్థితికి చెక్ పెట్టే ప్లాన్ వస్తోంది. ఇంటర్నెట్తో పని లేకుండానే వాట్సాప్లో ఫైల్స్ షేర్ చేసుకునే ఫీచర్ను తీసుకొస్తోంది. ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో తప్పకుండా ఉండే యాప్స్లో వాట్సాప్ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక మెసేజింగ్ యాప్గా వాట్సాప్కి గుర్తింపు ఉంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకురావటమే దీనికి కారణం. యూజర్ల అవసరాలకు అనుగుణంగా తీసుకొస్తున్న ఫీచర్స్ వాట్సాప్ను అగ్రస్థానంలో నిలిపింది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ను తీసుకొచ్చే పనిలో పడింది. ఫోటోలు, వీడియోలు షేరింగ్లో సరికొత్త ఫీచర్ని తీసుకొస్తోంది. ఇప్పటికే వాట్సాప్ హెచ్డి క్వాలిటీతో కూడిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకోవటానికి వీలుగా గతేడాది 2GB ఫైల్ షేరింగ్ ఫీచర్ను తీసుకొచ్చింది. అయితే తాజాగా ఇంటర్నెట్ అవసరం లేకుండానే పక్కన ఉన్న వారికి ఫోటోలు, వీడియోలు పంపించుకోవచ్చు. ఈ ఫీచర్ అచ్చంగా ఆండ్రాయిడ్ ఓఎస్ నియర్ బై షేర్, iOS ఎయిర్ డ్రాప్ తరహాలో పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్లో ఉంది. పూర్తి కాగానే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. బ్లూటూత్ సహాయంతో ఈ ఫీచర్ పనిచేస్తోంది. దీని ద్వారా పెద్ద ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవటంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఒకేసారి 2GB డేటా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. అయితే అవతలి వ్యక్తి మీకు యాక్సెస్ ఇస్తేనే ఈ తరహా షేరింగ్ సాధ్యమవుతోంది. ఇలా కేబుల్స్, నెట్వర్క్ అవసరం లేకుండా ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ కనెక్టివిటీతో ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. అయితే తమ యూజర్ల ప్రైవసీకి ఇబ్బంది రాకుండా దీనికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ ఉంటుందని వాట్సాప్ తెలిపింది. ఇదిలా ఉంటే ఫోటో, వీడియోలు, ఆడియోలను పక్కన ఉన్న వారికి అత్యంత వేగంగా షేర్ చేసుకునేందుకు గాను గతంలో షేర్ యాప్ అందుబాటులో ఉండగా ఈ యాప్పై కేంద్రం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో గూగుల్ యూజర్ల కోసం ఆండ్రాయిడ్ ఓఎస్లో నియర్ బై షేర్ ఫీచర్ను తీసుకొచ్చింది. దీంతో తాజాగా వాట్సాప్ నియర్ బైకి పోటీగా ఫీచర్ను తీసుకొచ్చే పనిలో పడింది.